దేవుడిని ఎవరూ చూసినట్టు లేదు. నేనున్నానని దేవుడు చెప్పినట్టుగా ఒక ఆధారము లేదు. దేవుడే రాసిన ఒక గ్రంథము లేదు. దేవుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినట్లు కథల్లో, సినిమాల్లో, గ్రంథాల్లో తప్ప నిజ జీవితంలో చూసినవాడు ఎవడూ లేడు. దేవుళ్ళు ఒక ఊహ తప్ప నిజం కాదు. ఇది ఎలాంటిదంటే నూతిలో ఒక కప్పు ఉంటుంది. అది ఆ నుయ్యే లోకం అనుకుంటుంది. ఆ లోకానికి తనే చక్రవర్తి అనుకుంటుంది. బయట బ్రహ్మాండమైన లోకం ఉందని దానికి తెలియదు. ఎప్పుడో వేదకాలం దాకా వెళ్ళనక్కర్లేదు. రామదాస్ కోసం రామలక్ష్మణులు వచ్చినట్లు మనం చెప్పుకోలేదు. తానీషాయే అనే ముస్లిం రాజు తెలియజేశాడు కదా. త్యాగయ్యకి రామజపం వల్ల నారదులు దర్శనం అనుగ్రహించారు. త్యాగయ్యకి కోటి రామజపానికి రామదర్శనం అయ్యింది. 96 కోట్ల రామనామ జపం చేశారు ఆయన. ముత్తుస్వామి దీక్షిత్ గారికి తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అనుగ్రహించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. నారాయణ తీర్థులకు కాశీలో కృష్ణుడు ప్రక్కన కూర్చుని ఆయన పాటే తరంగాలు వ్రాయడం, శిష్యులు చూడడం, చెప్పడం జరిగింది. ఆయన కృష్ణ లీలా తరంగని వ్రాసినప్పుడు రుక్మిణి కృష్ణతో సహా దర్శనమైంది. తులసీదాసు రామాయణం రాసినప్పుడు హనుమ ఎల్లప్పుడూ ప్రక్కనే కూర్చుని ఉండేవాడు. ఇప్పుడు కూడా రామాయణం ఎవరు చదివినా ఆ రామాయణం ప్రక్కనే ఉంటారని ప్రతీతి. కాశీ నివాసి కబీర్ దాస్ శ్రీరామ భక్తుడు రామజపం నిరంతరం పారాయణం చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారికి ఈ మధ్య అమ్మవారు బాలగా దర్శనం ఇవ్వడమే కాదు, అమ్మవారు బాలగా ఆయన ఇంట్లో తిరుగుతూ ఉండేవారని అందరికీ తెలిసిన విషయమే. పాండ్య మొదల దేశంలో సోమదేవ శాస్త్రి గారు అమ్మవారు బాల ఉపాసకులు. వారి పూర్వీకులు చేసిన అప్పు వడ్డీలతో సహా పెద్ద మొత్తమై ఆయనకు తలకు మించిన భారం అయితే అమ్మవారు చిన్న పిల్లగా వచ్చి తీర్చడం. ఆ విషయం తెలిసిన మహారాజు ఈయన్ని పూజించి వంశపారంపర్యం మంత్రి పదవి ఇచ్చి గౌరవించడం అందరికీ తెలిసిన విషయమే. భక్త జయదేవుల అష్టపదులలో కృష్ణుడు, పోతన భాగవతంలో శ్రీరాముడు పద్యాలు పూరించడం అందరికీ తెలిసిన విషయమే. మా గ్రామంలో బ్రహ్మదేవ శాస్త్రి గారిని బాల ఉపాసకులు ఉండేవారు. ఆయన గోదావరి ఒడ్డున సప్త ఋషులు దర్శనం అయింది. కంచి పరమాచార్యులను నడిచే దేవుడు అని కోట్ల మంది పూజించుకుని తరించారు. అది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. మనం కోరుకున్న, బ్రతిమాలిన మన సీఎం కానీ, ఎమ్మెల్యే కానీ, పిఎం కానీ ఎవరన్నా మనం చూడడానికి వస్తారా? భగవంతుడు రావాలన్నా, వచ్చి చూడాలన్నా ఎంత కఠిన సాధన చేయాలి? మనల్ని చూడాలని, అనుగ్రహించాలని భగవంతుడు అనుకోవాలి. దానికోసం సంకల్పం చేసుకొని మనం కఠిన సాధన చేయాలి. కృష్ణార్పణమస్తు.